హలో ఎవ్రీవన్. ఇప్పుడే ఒక ఆవిడ వచ్చారు వాళ్ళ బాబుని తీసుకొని సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కోసము. సో షీ హ్యాడ్ ఫ్యూ డౌట్స్. అబ్బాయిలకి ఇవ్వచ్చా మేడం, ఇది ఏ గ్రూప్లో, ఏ ఏజ్ గ్రూప్లో ఇవ్వాలి, వీటికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ కోవిడ్ వ్యాక్సిన్ లాగా ఉండవు కదా, అండ్ ఇది కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్స్కి కూడా ఏమైనా వ్యాక్సిన్స్ ఉంటాయా, ఎందుకు ప్రైస్ డిఫరెన్స్ ఉంది, ఇందులో టైప్స్ ఉంటాయంట, ఎందుకు ప్రైస్ డిఫరెన్స్ ఉంది అనే క్వశ్చన్ అడిగింది. దిస్ ఇస్ డాక్టర్ శ్రవంతి రెడ్డి, గైనకాలజిస్ట్, సన్షైన్ మదర్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్, బెంగళూరు. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్కి ఏ వ్యాక్సినేషన్ లేదండి. ఇట్ ఈస్ ఫర్ ద సర్వైకల్ క్యాన్సర్ హెచ్పివి వ్యాక్సినేషన్ ఉంది. ఎందువల్ల అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ కాస్డ్ బై హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో ఆ వైరస్ అగేన్స్ట్ మనము వ్యాక్సిన్ ఇస్తాము. ఆ వైరస్కి మొత్తం మోర్ దెన్ 150 స్ట్రెయిన్స్ ఉన్నాయండి, డిఫరెంట్ టైప్స్. అందులో లాంగ్ అగో దే హ్యావ్ డిస్కవర్డ్ 4 స్ట్రెయిన్స్ విచ్ ఇస్ కాజింగ్ క్యాన్సర్, అండ్ దాంతో ఒక 4 స్ట్రెయిన్స్తో వ్యాక్సినేషన్ తీశారు. దట్ ఈస్ అట్ ఎ లోవర్ ప్రైస్. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఇంకొక 5 స్ట్రెయిన్స్ ఆఫ్ హెచ్పివి డిటెక్ట్ అయ్యింది విచ్ ఇస్ క్యాన్సర్ కాజింగ్. సో ఆ 5ని ఈ 4 స్ట్రెయిన్స్తో ఇంక్లూడ్ చేసి 9 స్ట్రెయిన్స్తో ఒక వ్యాక్సినేషన్ తీశారు. సో దీనికి 4 స్ట్రెయిన్స్ అండ్ 9 స్ట్రెయిన్స్కి ప్రైస్ వేరియేషన్ ఉంది. అండ్ ఎఫికసీ కూడా ఈ 4 స్ట్రెయిన్స్ వ్యాక్సినేషన్ 80% ఎఫికసీ ఉంటే 9 స్ట్రెయిన్స్ది మోర్ దెన్ 95% ఎఫికసీ ఉందండి. అండ్ ఇది మన అఫోర్డబిలిటీ బట్టి ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా ద సేమ్ టైప్ యూ షుడ్ కంటిన్యూ. పిల్లల్లో అయితే 9 to 15 years 2 డోసెస్ ఇస్తాము. 15 years నుంచి 45 years అడల్ట్స్లో అయితే 3 డోసెస్ ఇస్తాం. ఈ వ్యాక్సిన్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ముందర తీసుకుంటే ఎఫికసీ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ వ్యాక్సినేషన్ బాయ్స్కి, గర్ల్స్కి, అబ్బాయిలకి, అమ్మాయిలకి అందరికీ ఇవ్వాలండి. అండ్ చాలామంది అడుగుతుంటారు, మేడం ఇది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కదా, ఎందుకు అబ్బాయిలకి ఇవ్వాలి, వాళ్ళకి సర్విక్స్ ఉండదు కదా అని. సో వాళ్ళకి ప్రొటెక్షన్ ఫ్రమ్ పెనిస్ క్యాన్సర్, ఏనల్ క్యాన్సర్, ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ నుంచి ఉంటుంది. సో అందరూ కూడా ఏ అపోహలు లేకుండా హ్యాపీగా వ్యాక్సినేషన్ తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ.